హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. అంగవైకల్యం కారణంగా జీవితంలో ముందుకు వెళ్లకుండా ఉండకూడదు. వైకల్యం ప్రతిభకు ఏనాడు అడ్డు కాకూడదు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించిన 6 ఉపకార వేతనాలు 6 పథకాలను వర్తింపజేస్తోంది. అయితే ఇక మీదట ఈ ఉపకార వేతనాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అమలు చేయాలంటే ఆధార్ తప్పనిసరి అంటుంది కేంద్ర సర్కార్. కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరిగా చేస్తూ నిర్ణయాన్ని కూడా తీసుకుంది. అయితే ఒకవేళ ఆధార్ కార్డు నెంబర్లు లేకపోయినట్లయితే నిజమైన అర్హత కలిగిన వారు ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్ తో పాటు పలు ఇతర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల పథకాలు తాలూకు లబ్ధి పొందగలుగుతారు. ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 6 రకాల స్కాలర్షిప్లలో ఏముంటాయనేది ఒకసారి చూద్దాం. ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, టాప్ క్లాస్ ఎడ్యుకేషనల్, నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్, నేషనల్ ఫెలోషిప్, అలాగే ఫ్రీ కోచింగ్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఇలా ఆధార్ కార్డును అనుసంధానం చేయటం వల్ల కేవలం అర్హులకి మాత్రమే సంక్షేమం అందేలా చేస్తున్నారు. అనర్హులకు కూడా పథకాలు అందడం వల్ల ప్రభుత్వం ధనం కూడా వృధా అవుతుంది అంటున్నారు విశ్లేషకులు. కేవలం సంక్షేమ పథకాలు, స్కాలర్షిప్ వంటివి మాత్రమే కాదు, రైలు ప్రయాణాల్లో దివ్యాంగులు రాయితీ పొందాలన్నా కూడా ఆధార్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అలాగే వారి వైకల్యానికి సంబంధించిన ప్రభుత్వ వైద్యుడు ధృవపరిచిన సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి ధృవపత్రాలు, ఆధార్ కార్డులు అస్తమానం వెంటబెట్టుకొని వెళ్లడం కాస్త కష్టమే అయినప్పటికీ నిబంధనలకు లోబడి నడుపుకోవడం తప్పనిసరే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6